నువ్వు నాతో అబద్ధం చెప్పావు. మరి ఇంకేం చేయను? నాకు వేరే దారే కనిపించలేదు. అది కాక ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అండ్ మేబీ అట్ వార్ విత్ దీపిక. అభి, నేను ఇది ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా నేను ఒక రోజు, ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నాకు తెలీదు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలీదు. నా కోసం ఏమైనా చేయడానికి సిద్ధమా? ఎనీథింగ్ అభి, ఎనీథింగ్. నువ్వెవరినైనా ఎంతగానో ప్రేమించినప్పుడు, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవాలన్నప్పుడు నీకు తెలుస్తుంది అభి. ఒక అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. నేను మొట్టమొదటిసారి ప్రేమించింది నిన్నే అభి. ఇంతవరకు నాకు ఎవరైనా చూసి నా మనసులో ఎప్పుడూ ఇన్ని ఆశలు కలగలేదు, కానీ నిన్ను చూసాక అలా జరిగింది. నీతో సమయం గడుపుతూ పని చేస్తూ నాకు తెలియనే లేదు నువ్వెప్పుడు నా మనసులో స్థానం ఏర్పరచుకున్నావో. ఏంటలా చూస్తున్నావు? నీ ఉద్దేశంలో నేను చేసిన పని తప్పే అయి ఉండొచ్చు, కానీ నాకు దాని గురించి బాధ లేదు. నేనెందుకు అలా చేశానో నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు, కానీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నిన్ను, మన సంబంధాన్ని, నీకు నా మీద ఉన్న ప్రేమని. మెల్లగా నడు దర్శని. అలాగలే. మెల్లగా మెల్లగా నడు. దీపిక, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఐమ్ సారీ. ఏమంటున్నావు రోహిత్? ఇప్పుడు నాకున్న ఆలోచనంతా కవితకి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవడమే. దివ్య, డాక్టర్ మెహ్రా కవిత రిపోర్ట్స్ ఎన్ని పంపించారో అన్ని నా క్యాబిన్కి పంపించు. తర్వాత డాక్టర్ దలాల్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. ఎస్ మ్యామ్. నువ్వేంటి నాతో పాటు ఆపరేషన్ థియేటర్కి వస్తావా? అవును, నాకు కూడా అక్కడికి రావాలనే ఉంది దర్శని, కానీ నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ రోహిత్, రిలాక్స్. దీపిక, ఇవిగో రిపోర్ట్స్. డాక్టర్ మెహ్రా హాస్పిటల్ నుంచి పంపించారు. కవితని ఆపరేషన్ థియేటర్లోకి పంపించాం. హౌ ఇస్ షీ నౌ? షీ ఈజ్ ఇన్ పెయిన్. ఇది సోనోగ్రఫీ లేటెస్ట్ రిపోర్ట్. మీరు చదివారా? ఎస్. రోహిత్, ఐఎమ్ అఫ్రైడ్ డాక్టర్ దాస్ అండ్ డాక్టర్ మెహ్రా చెప్పింది నిజమే. వెంటనే ఆపరేషన్ చేసి ఆ సిస్ట్ తీసేయాలి. దీపిక, నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి, కానీ ఎలాగైనా కవితని ఈ బాధ నుంచి నువ్వే పూర్తిగా కాపాడాలి. నీ మీద నాకు నమ్మకం ఉంది. దీపిక, ఐ థింక్ మనం సర్జరీ మొదలు పెట్టాలనుకుంటున్నాను. యా. మెల్లగా మెల్లగా దర్శని. ఫోన్. ఈ ఫోను నా దగ్గర ఉంచుతాను పదా. కవిత ఎక్కడుంది? ఆవిడ్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు. ఆపరేషన్ థియేటర్కా? నాన్న, దీపిక, కవిత ఎలా ఉంది? నాన్న తనకి సిస్ట్ రిమూవ్ చేయడానికి సర్జరీ చేయాలి, కానీ మీరేవి కంగారు పడకండి, నేనున్నాను కదా. టేక్ కేర్. అత్తయ్య రండి. యా, థ్యాంక్ యూ. కాఫీ ఫర్ యూ అండ్ యు ఆర్ వెల్కమ్. ఎక్కడికి? నీ ఇంటికా లేక నీ మనసులోకా? రెండిటికి. తెలుసా అభి, స్టూడియోలో మనం ఎన్నోసార్లు ఒంటరిగా ఉన్నాం, కానీ ఈ రోజు ఇక్కడ మీ ఇంట్లో ఇప్పుడు మనం ఇద్దరు ఒంటరిగా. బాగున్నా కొంచెం వింతగానూ ఉంది. వింతగానా? కానీ నాకు మాత్రం చాలా బాగుంది. ఒక పని చేద్దాం, నేను మా ఇల్లంతా చూపిస్తాను. కమ్ పద. ఎత్తుకుని తీసుకెళ్ళవా? పద లే. కమ్ 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 ఆఫ్టర్ యూ.
ఏంటి ఈ ట్రాఫీని ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? ఎందుకంటే ఇది మనది, మన ఇద్దరి ట్రోఫీ. అంతేని నువ్వు స్టూడియోలో ఎందుకని పెట్టడం లేదు? తేడా ఏముంది? ఇంట్లో ఉంటే ఏంటి, స్టూడియోలో ఉంటే ఏంటి? నాకు తేడా అనిపిస్తోంది. ఇది మన ఇద్దరి ఎఫర్ట్స్కి సంబంధించింది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నాది చాలా పొసెసివ్ నేచర్ అభి. నా సొంతమైనది వేరే ఎవరితోనైనా షేర్ చేసుకోవడం నా నేచర్ కాదు. ఆహా. అయితే తమ నేచర్ ఏమిటో? టు లవ్ యూ. ఓ రియలీ? అండ్ హౌ మచ్ ఎగ్జాక్ట్లీ? ఆక్సిజన్. డాక్టర్ దలార్, సిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. ఇది తీయడం వల్ల యూట్రస్కి డ్యామేజ్ కలగచ్చు. ఎస్ డాక్టర్. సెకండరీ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని వెంటనే రిమూవ్ చేయాలి, లేకపోతే మళ్ళీ పెరుగుతుంది. బెస్ట్ ఆప్షన్ ఏమిటంటే యూట్రస్ రిమూవ్ చేయాలి. బాబు ఏమిటి హఠాత్తుగా? హఠాత్తుగా ఏంటి మావయ్య? డాక్టర్ ఎప్పటి నుంచో సర్జరీ చేయించుకోవాలంటున్నారు. కానీ కవిత గురించి, తనకి సర్జరీ అంటూ ఉన్న భయం గురించి మీకు తెలుసు కదా. దీపిక ఇంటి నుంచి వచ్చాక నేను ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. ఫైల్స్ కూడా ఇంటికే తెప్పించుకున్నాను. బాగానే ఉంది, కానీ సడన్గా ఎందుకో టీవీ చూస్తూ మధ్యలో నొప్పి నొప్పి తల్లడిల్లిపోయింది. ఏమైందో చూడండి. డాక్టర్ మెహరా కూడా అవుట్ ఆఫ్ టౌన్. బాబు నేను దీని దేవుని నిర్ణయంగా భావిస్తున్నాను. కవితకి దీపిక ఆపరేషన్ చేయడు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అవును మావయ్య, కవితల నొప్పితో బాధపడుతుంటే నిజంగా నేనైతే చాలా భయపడిపోయాను. వెంటనే డాక్టర్ మెహరా హాస్పిటల్ నుంచి దీపికి ఫోన్ చేశాను. నువ్వు చాలా మంచి పని చేసావు అందరూ బాబు. భోంచేస్తూ ఉండగా ఫోన్ వచ్చింది. నేను చపాతీ తీసుకొని వచ్చి చూస్తే అక్కడ అమ్మగారు లేరు. అయ్యగారు కిరణమ్మ గారు భోంచేస్తున్నారు. దీపికమ్మ గారేమో హాస్పిటల్కి రావాలని రెడీ అవుతూ ఉన్నారు. ఏం చెప్పమంటారు, అమ్మగారు భోజనం కూడా చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు తినే తిండి తినాలి కదా. సుగుణ, కిరణ్ వెళ్ళిపోయిందా? లేదు, తను అక్కడే ఉంది. అయ్యగారితో పాటు భోంచేస్తుంది. మా నమ్మగారి గురించి మీకు తెలుసు కదా, ఇంటికి ఎవరైనా వస్తే ఎన్ని మర్యాదలు చేస్తారో. అందుకనే అయ్యగారితో కిరణ్ని బాగా చూసుకోమని చెప్పారు. అయ్యగారిని కూడా వద్దన్నారు. నన్ను కూడా రావద్దని చెప్పారు. నేనే ఫోర్స్ చేసి మరీ వచ్చాను. దీపక్ నానా, చాలా కష్టపడి నిద్రపుచ్చాను. అరే ఏమిటే అలా అంటావు? నేను పనులన్నీ పూర్తి చేసుకున్నాను. వీడితో కాసేపు ఆడుకోవాలని. లేపు లేపు. మమ్మీ మమ్మీ ప్లీజ్ రేపాడుకో. రేపటి నుంచి వీడిని నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను. అమ్మమ్మతో ఆడి ఆడి పడుకుంటాడు. మనం పిల్లలంటే ఎంతో ఇష్టపడతాం. కానీ పిల్లలకి పిల్లలు పుట్టినప్పుడు ఇంకా ఇష్టం పెరుగుతుంది. అందుకే అన్నారు, అసలు కన్నా వడ్డీ చాలా ముద్దని. అయితే నీ ఖాతాలో ఇంకొకరు చేరబోతున్నారు. నీ కొడుకు కోడళ్ళ ఇంట్లో ఇంకో చిన్నారి అతిథి రాబోతున్నాడు. ఆ ధ్యాస లేదనుకుంటాను. మమ్మీ, ఆ రాబోయే చిన్నారి అతిథి నీ వంశానికి వారసుడు. నీకు వదిన మీదున్న కోపాన్ని కొంచెం తగ్గించుకో ప్లీజ్. చూడు, దీపు ఎప్పుడూ నీతో పాటే ఉండేవాడు కాదు. కానీ అభికి పుట్టే పిల్లల మీద నీకు పూర్తి హక్కు అధికారం ఉంటాయి. వాళ్ళని అల్లారి ముద్దుగా పెంచొచ్చు. వదినకిప్పుడు 7వ నెల జరుగుతుంది.
తనకి ఇప్పుడు సీమంతం చేయాలని నువ్వు కొంచెమైనా ఆలోచించావా? వదినకి ఇప్పుడు తల్లి కూడా లేదు. ఇలాంటి సమయంలో నువ్వు అత్తగారిగా కాకుండా తల్లిగా కూడా తన్ని ప్రేమగా చూసుకోవాలి. ప్లీజ్. చూడానంది, నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది. మనవడు పుట్టడం నాకు సంతోషమే. నా మనవడి మీద నాకెలాంటి కోపం లేదు. కానీ నేను వాడితో ఎటువంటి బంధాన్ని పెంచుకోలేను. ఎందుకంటే వాడితో పాటు నేను చూసి తట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఉంటుంది. నేను పుట్టబోయే బిడ్డను ఆశీర్వదిస్తాను, కానీ వాళ్ళ అమ్మకు మాత్రం నేను సీమంతం చెయ్యలేను. సరే మమ్మీ, అదంతా నీ ఇష్టం. కానీ నువ్వు నా ఇష్టాన్ని కూడా నువ్వు అడ్డు చెప్పకూడదు. సో ఇదే నీ రూమ్ అనమాట. యు నో అభి, ఇట్ హాస్ అ రియలీ వార్మ్ ఫీలింగ్. ఐ లైక్ ఇట్. I like it a lot. ఈ గదిలో నువ్వున్నావు, నేనున్నాను, ఈకెవ్వరూ లేరు. I love you, Abhi. సర్జరీకి చాలా టైం పెట్టేలా ఉంది. బాధపడకు సీను, దీపికుందిగా. అక్క, నాకు దీపిక, కవిత ఇద్దరి గురించి భయంగా ఉంది. వద్దొద్దు సాబు, నేనో మాట చెప్పనా? మీ కూతురు దీపుకుందే, తను చాలా వింత మనిషి. అవును సుగుణ, ఎన్నో వింతలు కూడా చేసింది. నాకు కూడా ఇప్పుడు అప్పటి దీపికలా కనిపిస్తోంది. రోహిత్, చాలా సమయం గడిచింది. లోపల పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఏదైనా దారుందా? మావయ్య, లోపల దీపిక ఉంది కాబట్టి నాకేం భయం లేదు. దీపిక, కవిత ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. అనస్థిషియా స్ట్రాంగ్గా ఇచ్చావు. తనకి స్పృహ రావడానికి కాస్త సమయం పడుతుంది. డాక్టర్ దలాల్ ఇస్ విత్ హర్. బట్ దీపిక, తనకి పెయిన్, బ్లీడింగ్? లేదు, నో పెయిన్ అట్ ఆల్ రోహిత్. కానీ రోహిత్, ఏమిటి దీపిక? ఎనీ ఫర్దర్ కాంప్లికేషన్? లేదు లేదు నాన్న, నో ఫర్దర్ కాంప్లికేషన్స్. కానీ రోహిత్, నేను ఆపరేషన్ థియేటర్లోనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ సిస్ట్ పెరిగిపోయినందువల్ల ఇన్ సెకండరీ గ్రోత్ దే వర్ పాసిబిలిటీస్ ఆఫ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ రోహిత్. అందుకని నేను తన యూట్రస్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. వాట్? ఐ హావ్ నో చాయిస్ అత్తయ్య. రోహిత్, దిస్ వాస్ ద బెస్ట్ డెసిషన్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్. నో దీపిక, కవితకి, నాకు, మా అందరికీ నీ డెసిషన్ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నది కవిత మంచి కోసం తీసుకుంటావని నాకు తెలుసు. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. You're beautiful. You make me beautiful. You know, నీలో ఏదో మాయ ఉంది, అదే నిన్ను ప్రేమించేలా చేస్తోంది. ఏంటిది? నీ జుట్టు, నీ కళ్ళు, నీ పెదవులు. కూర్చోమ్మా, కూర్చో. థ్యాంక్ యూ నాన్న. బాగా అలసిపోయి ఉంటావు. జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఇప్పుడు స్ట్రెయిన్? లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను.
పైగా మీరు ఇక్కడ ఉన్నందువల్ల నాలో అదొక రకమైన కొత్త కాన్ఫిడెన్స్ పెరిగింది. నిజం చెప్పాలంటే మీకు ఇదివరకు నా మీద ఉన్న నమ్మకాన్ని మీ కళ్ళల్లో మళ్ళీ ఇవాళ చూశాను. దీపిక, నేను గడిచిపోయిన కాలాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. మన మధ్య అప్పటి దూరాన్ని. మీకు తెలుసా నాన్న, మిమ్మల్ని మిస్ చేసుకున్న ఆ రోజుల్లో నాకు మీ ఒడిలో తలపెట్టుకొని పడుకోవాలనిపించేది. మీ మాటలు వింటూ నేను మీ దగ్గర ఎన్ని విషయాలు షేర్ చేసుకున్నానో ఇంకెవరితోనూ షేర్ చేసుకోలేదు. యు హావ్ నాట్ ఓన్లీ బీన్ అ ఫాదర్ టు మీ, ఆల్సో మై ఫ్రెండ్. కానీ ఎందుకో గాని నాన్న, నేను మీతో స్నేహాన్ని కాపాడుకోలేకపోయాను. నా మనసు విరిగిపోయింది. లేదమ్మా, ఆ బంధం మనలో ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. మనం ఇప్పుడు స్నేహితులుగానే ఉందాం. పద, ఇంట్లో డ్రాప్ చేస్తాను. లేదు నాన్న, కవితకి స్పృహ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. కవితకి స్పృహ ఎప్పుడు వస్తుంది? కాస్త టైం పడుతుంది నాన్న. నీకు తెలుసా దీపిక, ఈ సర్జరీ విషయంలో మాకు అసలు ఎటువంటి భయం లేదు. ఎందుకంటే ఈ ఆపరేషన్ చేసింది డాక్టర్ దీపిక్ గనక. థ్యాంక్స్ నాన్న. నిజం చెప్పాలంటే ఐ ఫీలింగ్ వెరీ గిల్టీ. కవిత యూట్రస్ నేను తీసేశాను. మరి నన్నేం చేయమంటారు చెప్పండి? లేకపోతే తన ప్రాణాలకు అపాయం. కవిత ఈ విషయాన్ని ఎలా ఎలా జీర్ణించుకుంటుందో నాకు భయంగా ఉంది. మీకు తెలుసుగా, షీఈస్ సో సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అబౌట్ దిస్. తను ఇంకో బిడ్డకి తల్లి కావాలనుకుంటోంది. చూడమ్మా, ఈ ఆపరేషన్ నువ్వు కవిత మంచి కోసమే చేసావు. తను ప్రాణాపాయ స్థితిలో ఉంది. సరే, తను సెన్సిటివ్, చాలా ఎమోషనల్. వాటితో పాటు తను చాలా ఇంటెలిజెంట్. తనతో పాటు ఓ సెన్సిబుల్ హస్బెండ్ కూడా ఉన్నాడు. నువ్వు రిలాక్స్గా ఉండు, ఎటువంటి అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోవద్దు. చూడు దీపిక, ఇలాంటి పరిస్థితిలో నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఎస్ పాపా. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. మన ఇద్దరమే ఉన్నాం, ఇంకెవ్వరూ లేరు. అవును, మనమిద్దరం ఇలా అభి, ఈ రాత్రి ప్రతిరోజు ఎందుకు రాదు? కిరణ్, అది నువ్వింకేమీ మాట్లాడకు అభి, ఏమీ మాట్లాడుకో. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఏమైంది అభి? కిరణ్, అభి, చాలు. కిరణ్, ఈ ఇల్లు, ఈ రూమ్, ఈ మంచం, దీపిక, కాసేపటి క్రితం నువ్వే నాతో అన్నావు, నేనున్నాను, నువ్వున్నావు, ఈ మంచం ఉంది, ఇంకెవరూ లేరని. ఇప్పుడు నీకు సడన్ గా మధ్యలో దీపికతో నీకున్న సంబంధం ఎలా గుర్తొచ్చింది? నువ్వు నాతో ఉన్నప్పుడు కూడా దీపికతో ఉన్న సంబంధాన్ని మర్చిపోలేకపోతే నన్ను ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చావు? నా ఫీలింగ్స్ ని హర్ట్ చేయాలనుకుంటే నాలో నువ్వెందుకు అలాంటి ఫీలింగ్స్ తీసుకొచ్చావు? ఇట్స్ నాట్ ఫేర్ అభి, నాట్ ఫేర్. కిరణ్, కిరణ్.